యేసయ్య నామంలో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియబిడ్డలారా, మరి రాత్రి వేళ సమయంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం మత్తయి 11వ అధ్యాయం 6వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మరి మనం ప్రార్థన చేసుకొని దేవుణ్ణి స్తుతించుకొని వాక్యం మొదలు పెట్టుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమ గల మా తండ్రి, పరలోకాధిపతి, జీవాధిపతి, జీవం కలిగిన మా గొప్ప యేసయ్య, మీ బంగారు పదములకు వేలాది వందనములు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. చేసి ఉన్న ప్రతి ఒక్క మేలును బట్టి మీకు స్తోత్రం నాయన, చేయబోతున్న మేలుల పట్ల కూడా స్తోత్రం తండ్రి ప్రభా. ఈ రాత్రి వేళ సమయంలో ప్రభా, నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క బిడ్డనైనా మాట్లాడండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. ఏ సమస్యల్లో ఉన్నారో, దేనికైతే ఎదురు చూస్తున్నారో నాకు తెలియదు, కానీ రాజా మీరు మాట్లాడితేనే అర్థమవుతుందయ్యా. నా పెదవ స్థిరమైన నీ బోరగా వాడబడండి, నా తలంపులు స్థిరమైన నీ తలంపులుగా దయచేయండి ప్రభా. స్తోత్రంనైనా ప్రతి ఒక్క హృదయమనే మనోనేత్రం తెరవబడండి అయ్యా. వాక్యాన్ని వినేయకుండానైనా వాళ్ళ హృదయాలు ఎంతమంది హృదయాలను అయితే అపవాది దొంగిలిస్తుందో వాళ్ళందరిలో అపవాదినైనా నా తన ఏ చీకటి శక్తినైనా దాగి ఉన్నప్పటికీనైనా ఆ చీకటి శక్తులన్నిటినీ కాల్చివేమనేసిన ప్రార్థన చేస్తున్నానయ్యా. వాళ్ళ హృదయం అనే మనోనేత్రం తెరబడండి. వాళ్ళ హృదయంలో వాళ్ళ పూర్ణ మనసులోకి నిన్ను ఆహ్వానించుకొని నీ వెలుగును నింపమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభు, నీ వెలుగుతో నింపబడితేనే నాయన మంచి జ్ఞానం కలిగి జీవిస్తారా ప్రతి ఒక్క బిడ్డ. చేదైన జీవితంలో అపవాది ఎవరినైతే నిలబెట్టిందో వాళ్ళందరిలోంచి చేదైన జీవితం తొలగించి నా తండ్రి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ రాత్రి వాళ్ళ సమయంలో ప్రభా, ఉదయకాల సమయం నుంచి ఈ సమయం వరకు నైనా ప్రతి ఒక్క బిడ్డను సజీవ లెక్కలో ఉంచినైనా వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుని సహాయం చేసిన విధానం బట్టి స్తోత్రంనైనా, తెలియకనైనా చేసే పొరపాట్లను బట్టి క్షమించమని వేడుకుంటున్నానయ్యా. అందరి తరఫు నుంచి, నా తరఫు నుంచి క్షమాపణ అడుగుతున్నానయ్యా. మాకు మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటున్నాం తండ్రి. తెలిసి తెలియక చేసే ప్రతి ఒక్క తప్పుల్లోనైనా క్షమించే దేవుడు మీరు తప్ప మాకు ఎవరూ లేరయ్యా. సహాయం దయచేయండి తండ్రి. ప్రభా స్తోత్రంనైనా, ఎంతమంది బిడ్డలైనా తండ్రి నా తండ్రి నలిగిపోతున్నారో నైనా, విరిగి నలిగిన హృదయాలతో ఎదురు చూస్తున్నారా ప్రభా. కుటుంబాల్లో అసమాధానాలు కానీ నైనా ఎన్నో విషయాల్లో నేను బాధపడుతున్నారయ్యా. బిడ్డలందరితో మాట్లాడండి. ఎవరు ఏ విధంగా నడుచుకోవాలో, ఎవరు ఎక్కడ ఏ విధంగా నిన్ను అడగాలో, ఏ విధంగా ఏది నీ చేత ప్రకారం జరగాలో అవన్నీ నేను కావాల్సిన జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నా పెదవి స్థిరమైన నీ బోరగా వాడబడండి. నా నోటిని నీ ప్రార్థన నింపండి నైనా. నా తండ్రి ఎక్కడనైనా మా ప్రార్థనలకునైనా అపవాది ఎక్కడ ముట్టుకున్నానైనా ప్రతి ఒక్క బిడ్డ దీవించబడాలి, ప్రతి ఒక్క బిడ్డ ఆశీర్వదించబడాలి. ఎవరి పట్ల ఏది నీ చిత్తమని నెరవేర్చండి. ప్రతి ఒక్క బిడ్డనైనా నీ ఆశీర్వాదాలు మేలు పొందుకోవాలయ్యా. ఎవరునైనా నీకు దూరం కాకూడదయ్యా. దినదినంగా నాయన నూతన జీవితాలుగా జీవించబడాలయ్యా. అటు కృపణ దయచేయండి అయ్యా. ఎట్టి వారైనప్పటికీనైనా నా తండ్రి ప్రేమ కలిగిన దేవుడు అయ్యా, జాలి కలిగిన దేవుడు అయ్యా, ప్రేమించే తండ్రివి నీవయ్యా. మమ్మల్ని అంతగా ప్రేమించే తండ్రి మీరు తప్ప ఎవరు లేరయ్యా లోకంలో. సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ మొర ఆలకించండి. ఏ బిడ్డ ఏ సమస్యల్లో ఉందనైనా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ మొర ఆలకించి నీ నామని హెచ్చింపు చేసుకొని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ రాత్రి వేళ సమయంలో ప్రభా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి అయ్యా. నా తండ్రి ప్రభా బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డనైనా గృహాలకు నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రం నైనా. రాని వారు ఇంకా ఎంతమంది ఉన్నారో ప్రభా, వాళ్ళు కూడా నైనా క్షేమకరంగా ఎక్కడ ఇబ్బందులు పడి నైనా ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా, వాళ్ళకి నీ కృప తోడుగా ఉంచి వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడుండి సహాయం దయచేసి నైనా గృహాలకు రావడానికి సహాయం దయచేయమని నీ నామని హెచ్చింపు చేసుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మహిమను తగ్గించుకుంటూ నీ నామని హెచ్చించుకుంటున్నామయ్యా. ఘనత మహిమ ప్రభావం నీకు చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామలనైనా ప్రార్థన వినేంత అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. వాక్యం ద్వారా మాట్లాడండి అయ్యా, దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. స్తోత్రం నైనా. ప్రియబిడ్డలారా, మరి రాత్రి వేళ సమయంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం మత్తయి 11వ అధ్యాయం 6వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మరియు నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు అని ఉత్తరం ఇచ్చెను. మరి ఏ విధంగా అయితే ఆయన ఉత్తరం ఇస్తాడంటే 5వ వచనం ద్వారా దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడు. కుంటి వారికి నేను నడిపించాను, గుడ్డివారిని చూపులు ఇచ్చాను, కుష్టి రోగిని బాగుపరిచాను, అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరిచాను. మరి మరణంలోకి వెళ్ళిన వారిని మరణంలో నుంచి సమాధిలోంచి లేపాను. అనేక రకాలుగా దేవుడు ఎన్నో చేస్తున్నాడు. మరి మనమైతే విశ్వాసంతో ఏదైతే దేవుణ్ణి అడుగుతామో ఆయన లేఖనంలో నన్ను ఎవరైతే ఆశ్రయించి నా పట్ల ఎవరైతే భయభక్తులు కలిగి
నన్ను ఎదురు చూస్తూ ఉంటారో, నా వైపు చూస్తారో, దీన మనసు కలిగి భయభక్తులు కలిగి నన్ను వెంబడించేవారు ఎంతమంది ఉన్నారో, లేఖనంలో ఉన్నట్టు నా నామంలో చేసే, యేసు నామంలో చేసే ప్రతి ఒక్క ప్రార్థనకి నేను జవాబులు ఇస్తాను, మీకు ఉత్తరం ఇస్తాను. మీరు ప్రార్థన చేస్తూ ఉండగానే మీ మనసులో ఉన్న ప్రతి ఒక్కదాన్ని, మీ మనవలో నాకు తెలుసు, ముందే నెరవేర్చి ఉన్నాను, కానీ మీకు కంటికి కనపడలేదని మీరు బాధపడుతున్నారు తప్ప మీ కళ్ళ ముందరనే మీరు చూడలేకపోతున్నారే, అభాగ్యులుగా మీరు జీవిస్తున్నారు అని చెప్పనని దేవుడు ప్రతి క్షణం మరి ఈ దినం అట్లా దానికోసం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనమాట. మనం ఏ విషయంలో అయితే దేవుని కోల్పోతున్నామో, ఏ విషయంలో దేవుడికి మనం ఎడబాసిన జీవితంలో జీవిస్తున్నామో, మరి దేవుడు ఈ రాత్రివేళ సమయంలో మనం వ్యతిరేకంగా జీవిస్తున్నామని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియబిడ్డలారా, ఎవరమైతే మనం ఏ ఒక్క క్షణమైతే మనం దేవుడికి ఎడంగా జీవిస్తున్నామో ఆ క్షణము దేవుడికి ఎప్పటికీ మనం దగ్గరికి కావాలని చెప్పని చెప్తున్నాడు. మరి అడగాలి, దేవుడిని అడగాలి, తండ్రి మరి మేమేం చేస్తే నీలో మేము పాలిభాగస్తులుగా జీవిస్తాము, ఏం చేయాలో ఏం చేయకూడదో మాకైతే ఏమీ అర్థం కావట్లేదు, మాకు మేము అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం ప్రభా, మమ్మల్ని మార్చని ప్రభా అని చెప్పని అడగాలి. మరి దేవుడు ఏది అడిగితే అది ఇస్తున్నాడు కదా. మరి రాత్రివేళ సమయంలో దేవుడు మరి నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు అని చెప్తున్నాడు. దేవుడు ధన్యుడని చెప్పనని ఉత్తరం ఇస్తున్నాడంట. ఉత్తరం ఇచ్చాడంటే మనకు జవాబు ఇచ్చేసినట్టే. ప్రతి ఒక్క విషయంలో దేవుడు మనకి రాత్రివేళ సమయంలో నేను ఉత్తరం ఇచ్చేసాను. ఎవరైతే నా పట్ల అవిశ్వాసంగా ఉండకుండా ఏమేసేయలే, ఏసై ఏం చేస్తాలే, మన దేవుడి కంటే ఇంక గొప్పోళ్ళు ఎవరున్నారు అని చెప్పనని అనుకోకూడదంట. మనము ఎవరు ఏ దేవుని ప్రేమించినప్పటికీ ఏసైని ఆహ్వానించేవారు అభ్యంతరం లేకుండా, అటువైపు ఇటువైపు మనుషుల సాయి చూడకుండా మన కష్ట సుఖాల్లో దేవుని వైపు మనం కనులెత్తి ఆకాశము వైపు చూసి, ప్రభువా మా దోషములు ఏవైతే ఉన్నాయో నాయనా మేము కనులెత్తి నీ వైపు చూస్తున్నాం ప్రభా, మా పాప దోషములు ఏ ఉన్నప్పటికీ వాటిని తొలగించండి, ఆకాశ బాక్తులు విప్పి మమ్మల్ని దీవించండి అయ్యా అని చెప్పనని మనం అడుగుని మరక్షణము మన తప్పులు ఎప్పుడైతే సరిచేయండి ప్రభా అని చెప్పను మనం ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు బహుధన్యులంగా మనం జీవిస్తామన్నమాట. ధన్యులు అంటే మనం దేంట్లో అయితే మనం ఇప్పుడు దాకా పొందుకోలేకపోతున్నామో వాటన్నిట్లో ఆయన్ని యేసయ్య అంటే అభ్యంతర పడకుండా దేంట్లో అయితే సంతోషంగా ఉంటారో ఆ విషయంలో ధన్యులని చెప్పని ఉత్తరం ఇచ్చానని చెప్పని చెప్తున్నాడు. మరి ధన్యులంటే మన బిడ్డల జీవితాలే కావచ్చు, మన జీవితాలే కావచ్చు, మనం చేసే చేతి పనులే కావచ్చు, మన ఆలోచనలో ఏదో ఇంకా నూతనంగా చెయ్యాలని, ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలని, ఒక స్థలాలే కొనుక్కోవాలని, ఏదైనప్పటికీ ప్రతి ఒక్క విషయంలో ధన్యులని చెప్పని చెప్తున్నాడు. ధన్యులని ఉత్తరం ఇచ్చేదని చెప్పని చెప్తున్నాడు. ధన్యుడని ఉత్తరం ఇచ్చేసాడంట. ఈ రాత్రివేళ సమయంలో మనం దేనికోసమైతే ప్రయాసపడుతున్నామో, ఏదైతే మనం కొనుక్కోవాలని, దేనికోసమైతే ఏదైతే మనం సంపాదించుకోవాలని ఎదురు చూస్తున్నామో ఈ రాత్రివేళ సమయం మరి మనం నమ్మి విశ్వాసంతో మనం జీవించిన వారమైతే వాటన్నిటిలో మనం పొందుకుంటాము అని చెప్పిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనమాట. కుంటి వారిని నేను నడిపించాను కదా, మరి ఎన్నో విధాలుగా ఎన్నో స్వస్థతలు చేశాను కదా, మరి మీరు ఎందుకు ఇంకా అల్ప విశ్వాసంగా ఉన్నారు, మీరు ఎందుకు నా వైపు చూడటం లేదు, మీకు జరగని కార్యాలు కూడా నేను జరిగిస్తున్నాను కదా, నా పట్ల అభ్యంతర పడకుండా నన్ను యేసయ్యా నాకు నువ్వైతేనే సహాయం చెయ్యయ్యా, నువ్వు మాత్రమే మాకు సహాయం చేయగల దేవుడు అయ్యా, అన్నిట్లో సమర్థుడు అయ్యా నువ్వు అని చెప్పనని దేవుణ్ణి మనం గణపరుస్తూ ఉండాలి. ఎందుకంటే యేసయ్యను మించింది ఏది జరగదనమాట. మనల్ని ఏది చేంకొట్టాలన్నా, మనల్ని ఎవరన్నా ఒక మాట అనాలన్నా దేవుడి చిత్తం లేనిది ఎవరో ఏది అంటారనమాట. ఏది అనుభవం మన జీవితంలోకి మన చుట్టూ ఏది జరిగినప్పటికీ దేవుడి చిత్తమే జరుగుతుంది. మనం అడగాలి, ప్రభా నీ చిత్తమే మా పట్ల సిద్ధించును గాక అయ్యా, నీ చిత్తమే మా పట్ల సఫలపరచును గాక అయ్యా అని చెప్పని అడుగుతూ ఉండాలి. మనం అలా అడిగినప్పుడు అన్నిట్లో మనం ధన్యులంగా ఉంటారన్నమాట. అన్యులైనా పర్వాలేదు, క్రైస్తవులైనా పర్వాలేదు, ఎవరైనప్పటికీ దేవుణ్ణి పిలిచిన ప్రతి క్షణం దేవుడు ఉత్తరం ఇస్తున్నానని చెప్తున్నాడు. మరి ఎంతమంది అయితే ఉన్నారో నాకు తెలియదు, కానీ బాధలతో శోధనతో ఏ శోధనలో ఉన్నప్పటికీ దేవుడు మీరు ధన్యులని ఉత్తరం ఇచ్చాను అని చెప్తున్నాను. నా విషయమై అంటే యేసయ్య పట్ల మనము
ఆ దేవుడి దగ్గరికి వెళ్తే చిన్నతనము, మనల్ని చూసి అందరూ హేళన చేస్తారు, మనల్ని ఎత్తి పెడతారు, మనల్ని కులమతాలుగా పక్కకు నెడతారు అని చెప్పనని అభ్యంతర పడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ అలాంటి అభ్యంతర పడకుండా సమస్యల వైపు చూస్తూ దేవుడి వైపు చూస్తే సమస్యలు పోగొట్టాలంటే యెహోవాకు తప్ప ఇంకెవరి వల్ల కాదు అని ఒక నమ్మకం, విశ్వాసం మనలోకి వచ్చి ఏ మనుషుల వైపు చూడకుండా మన చుట్టూ ఎవరు ఎన్నన్నా అనుకొని లోకం మనం బాధల్లో చూసి సంతోషపడతారే కానీ మనల్ని దగ్గరికి తీసేవాళ్ళు ఎవరు ఉండరన్నమాట. తీదలుచుకున్న వారు తీయాలనుకున్నా మనలో ఉన్న అవిశ్వాసం అది తీయలేని పరిస్థితిలో వాళ్ళు జీవిస్తారనమాట. మరి దేవుడి చిత్తం అంటే ఎంతో బహుధన్యత అండి. దేవుడి చిత్తంలో మనం జీవించాలంటే మనం ఊహించని దానికంటే ఎంతో చాలా ఆనందకరమైన ధన్యులంగా మనం జీవిస్తాం అన్నమాట. మరి రాత్రివేళ సమయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానము మనము పొందుకోవాలంటే మరి అభ్యంతర పడకుండా యేసయ్య ఉంటే చాలు నా జీవితంలో, మనుషుల వైపు చూడవసరం లేదు, ఏ మనిషితో నాకు పని లేదు అని చెప్పని అన్నట్టుగా మనం జీవించాలి. లోకం ఏదన్నా అనుకొని ఈ లోకము ఈరోజు ఈ ఒక్క క్షణంలోనే 10 రకాల మాటలు మాట్లాడతారనమాట. ఎన్నో రకాలు మాట్లాడతారు. ఒకళ్ళు వస్తారు ఆమె ఇట్లాగలే అని చెప్పంటారు, ఇంకొకళ్ళు వస్తారు వాళ్ళు ఇట్లాగలే అని చెప్పని మాట్లాడతారు, రకరకాలుగా మాట్లాడతారు. లోకం అనేది పాపలోకంలో రకరకాల మాటలు వస్తాయి, రకరకాల నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. మనం సంతోషంగా ఉంటే ఏడ్చేవారు ఉన్నారు, కానీ మనం ఏడ్చినప్పుడు మనల్ని సంతోషపరచడానికి, మనల్ని సంతోషపెట్టడానికి ఎవరు రారు. కానీ ప్రియబిడ్డలారా ఒక్కటి మాత్రం అర్థం చేసుకోవాలి, మన కుటుంబంలో సభ్యులే మనల్ని ప్రేమిస్తారు తప్ప బయట వాళ్ళు ప్రేమించరు. ఆత్మీయత సంఘంలో తప్ప, ఆత్మీయ బిడ్డలు తప్ప ఇంకెవరికి అర్థం కాదనమాట మన బాధలు, మన శోధనలు ఆత్మీయ బిడ్డలకి. ఎందుకంటే యేసయ్య తోడున్నాడు కాబట్టి, యేసయ్య మాట్లాడతాడు కాబట్టి, యేసయ్య కృప ఉంటుంది కాబట్టి, యేసయ్య జ్ఞానాన్ని ఇస్తాడు కాబట్టి, యేసయ్య ప్రేమ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రేమిస్తారే తప్ప ద్వేషించరు అనమాట. దేవుని ప్రేమ ఎరిగిన వారు ఎవరు ఎదుటి వారి బాధల్ని సంతోషంగా ఆనందపడరు అనమాట. ఎదుటి వారి బాధల్ని అది నా బాధ అని చెప్పనని వాళ్ళ కోసం ప్రయాసపడతారు దేవుని దగ్గర. కానీ యేసు ప్రేమను రుచి చూడని వారికి ఏంటంటే తెలియదు అనమాట, అర్థం కాదు. అందుకని దేవుడి రాత్రివేళ సమయం చెప్తున్నాడు, నా పట్ల ఎవరైతే నా విషయమై అభ్యంతర పడకుండా ఉంటాడో వాడు ధన్యుడు అని ఉత్తరం ఇచ్చేశాడంట. మరి ఉత్తరం ఇచ్చాను అంటే అది జవాబు ఇచ్చేసినట్టే కదా ప్రియబిడ్డలారా. జవాబు మీరు దేంట్లో అయితే మీ మనసులో ఆలోచన చేస్తున్నారో, ఒక చెడు ఆలోచన కాకోకుండా, మనం నష్టపాలు ఎదుటి వారికి మనం నష్టపాలు చేసేది కాకుండా దేవుడికి నచ్చినట్టుగా మనం అడిగితే దాన్ని ఖచ్చితంగా జవాబు మన కుటుంబంలో ఏది కావాలో అది ఆయన చూసుకుంటాడు. మనం ఆయన పనులు చూసుకున్నప్పుడు ఆయన మన బిడ్డల సాయి చూస్తాడనమాట. మన బిడ్డలు ఎక్కడున్నప్పటికీ మన బిడ్డలకి ఏ చెడు ముట్టనీయకుండా ప్రతి క్షణం మనం పడే ప్రతి ఒక్క ప్రయాసము ఎక్కడ వ్యర్థం అనేది కాకుండా సఫలపరుస్తాడనమాట. అడగాలి, ప్రభా నీ నీ చిత్తం ప్రకారం మేము ముందుకు కొనసాగించాలయ్యా, మాకు సహాయం చేయండి అని చెప్పనని మనం అడగాలన్నమాట. అలా అడిగే కొంది దేవుడికి చాలా సంతోషం అంట. నా బిడ్డలు చూడు ఎలా అడుగుతున్నారు, నన్ను ఎరగని వారు కూడా నన్ను ప్రేమిస్తున్నారు, వాళ్ళని నేను విడవను, ఎడబాయను, వారి సంతానాన్ని తరతరానికి 1000 తరాల వరకు దీవిస్తాను అని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. మరి రాత్రుల సమయంలో ప్రియబిడ్డలారా ఎంతమంది అయితే బాధల్లో ఉన్నప్పటికీ దేవుణ్ణి ఆశ్రయించండి. దేవుణ్ణి ఆశ్రయించిన ప్రతి ఒక్క బిడ్డ ధన్యులని ఉత్తరం ఇచ్చేశాడు. మనం దేంట్లో అయితే మనం బాధలు పడుతున్నామో, మనకి ఏమీ లేదు, ఇల్లు లేదు, వాకిలు లేదు, మన ధనము పోయింది, బంగారం పోయింది, మనం ఉండడానికి కూడా స్థానం లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, తినడానికి తిండి లేదు, అందరు సంతోషంగా ఉన్నారు కానీ మనం బాధపడుతున్నామని చెప్పనని బాధపడుతున్నవారు ఎంతమంది అయితే ఉన్నారు నాకు తెలియదు. కానీ నిందల పాలైపోయామే, అయ్యో ఉన్న చోట నుంచి పక్కకు తొలగించేశారే మనల్ని అని చెప్పనని, ఈ లోకం మనల్ని ఇట్లా చేసింది అని చెప్పనని బాధపడుతున్న వారు ఎంతమంది ఉన్నప్పటికీ వారందరికీ ఈ దినము నన్ను ఆశ్రయించిన వారికి నేనేది కొదువు చేయను, ధన్యుడిని ఉత్తరం ఇస్తున్నాను అని చెబుతున్నాడు. ధన్యుడని ఉత్తరం ఇచ్చేసాడు దేవుడు. వాళ్ళందరూ అయితే యేసయ్యని పిలవండి, యేసయ్యని పిలిచి యేసయ్యా నాకు ఈ సమస్య తొలగించయ్యా, నేను నీ సన్నిధిలో సాక్ష్యం చెబుతాను ప్రభా అని చెప్పండి. 10 మందికి మీరు చేసిన ప్రతి ఒక్క
ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు ప్రతి ఒక్కరికి వివరిస్తాము. మేము ఉన్నంతకాలం నీ నామాన్ని హెచ్చింపజేస్తాం ప్రభా అని చెప్పనని అడగండి. ఆయనకి చాలా ఇష్టం. అట్లా అడిగినప్పుడు మన కుటుంబాల్లో సమస్యలన్నీ వాటంతటికి అయ్యే విడిపోతాయి. అవి ఎట్లాగ పోతాయో మనకు తెలీదు. ప్రతి ఒక్క బంధకాలు తెగిపోతాయి, ప్రతి ఒక్క సంఖ్యలు తెగిపోతాయి అన్నమాట. ఎందుకంటే మనం అడిగేది మన కోసం కాదు కాబట్టి, దేవుని సంతోషపెట్టడం కోసం కాబట్టి. దేవుడి సంతోషం ఎట్లాగంటే మనం మంచి మార్గంలో నడవటమే ఆయన సంతోషం అన్నమాట. మనం వేసే ప్రతి ఒక్క అడుగు దేవుని వైపు వేయాలి. దేవుని వైపు వేసినప్పుడే మనకి ఆ సహాయం అందుతుందన్నమాట. ఆ సహాయం అందాలంటే మనలో అంత పరిశుద్ధత రావాలి. అంత పరిశుద్ధత ఉంటే ఒకవేళ లేదేమో, లేకపోయినప్పటికీ సరి చేసుకుంటే దాన్ని, ప్రభా ఇంక ఈ తప్పు మేము ఇంకోసారి చెయ్యం నాయనా, మేము ఏ తప్పు అయితే చేస్తున్నామో మాకు తెలియకుండా ఆ పొరపాట్లు మళ్ళీ ఇంక చెయ్యం ప్రభా, నీకు వ్యతిరేకంగా ఏ తప్పు మేము చెయ్యం ప్రభా అని చెప్పనని ఎవరైతే పశ్చాత్తాపడతారో ఈ రాత్రి వేళ సమయంలో, మరి ఎవరైతే ఆయన పట్ల అభ్యంతర పడకుండా, ఎదుటి వారి జనాల సై చూడకుండా యెహోవాను ఆశ్రయించుంటారో వాళ్ళందరికీ ధన్యులని ఉత్తరం ఇచ్చేసాడు. ధన్యుడు అంటే అన్నిట్లో ధన్యులే, ఇంకా ఎక్కడ కొదువు లేదు అని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. దాన్ని పొందుకోగలిగే మా శక్తి మనకుంటే దేవుడు ఇయటానికి ఇప్పుడే సిద్ధమై ఉన్నాడనమాట. అలా అడగాలి దేవుడిని. అలా అడిగినప్పుడు నీకు కంటికి కానరాని ధనాన్ని, ఎక్కడుందో నీకు తెలియని ధనాన్ని, మరుగైన ధనాన్ని, రహస్యమందు దాచిపెట్టిన ధననిధిని మీ చేతులకు అప్పచెప్తాడు. అది ఎలా వస్తుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, కానీ మనకు సంతోషం తెలియకుండానే తలుపు తట్టి అదృశ్యంగా మన గృహంలోకి చేరుతుందన్నమాట. మరి ప్రియబిడ్డలారా కళ్ళు మూసుకోండి. ఈ వాక్యం దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాని ప్రకారం మనము దేవుణ్ణి అడగాలి. ప్రభా నిన్ను సంతోషపెట్టేదానికోసం మేము ముందుకు రావాలయ్యా. పరలోక నీతి రాజ్యాన్ని మేము పొందుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని మాకు దయచేయండి రాజా అన్నప్పుడు వీటన్నిటిలో సమస్యలు ఒక్కొక్కటి అయ్యే విడిపోతాయి అన్నమాట. మన చుట్టూ ఉన్నది ఏదైనా సరే అంధకార చీకట్లో మనం ఉన్నప్పటికీ దాంట్లోంచి మనల్ని విడిపించే దేవుడు ఆయనే కాబట్టి మనకు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. మనుషుల వైపు చూడకూడదు, మనం దేవుడి వైపు చూడాలి. మన సమస్య ఏదైనప్పటికీ, ఎంత భయంకరమైన శోధన అయినప్పటికీ ఆ శోధన నుంచి విడిపించే దేవుడు ఆయనే. జైలు బద్దలు పగలగొట్టుకొని తీసుకొచ్చిన దేవుడు ఆయన. అట్లాంటి వాడు మనల్ని విడవడు కదా, మనల్ని కనిపించిన వాడు మనల్ని విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు, ఎప్పటికీ విడిచిపెట్టాడు దేవుడు. సరే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. తండ్రి దయగల రాజా, ప్రేమ గల మా తండ్రి, మాకు ఆదరణకర్త, నివాస స్థలం నీవైనైనా తరతరానికినైనా మా కుటుంబాలన్నిటికినైనా మా వెనకొచ్చే తరాలన్నిటినైనా భూమి ఉన్నంతకాలం నా తండ్రి మా బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఆకాశం ఉన్నంతకాలం నాయన సింహాసనం మాకు ఇచ్చిన సింహాసనం ఏది పక్క తలకుండానైనా సహాయం దయచేయండి అయ్యా. మా కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డ నీ పనిముట్లుగా వాడబట్టాలని సహాయం దయచేయండి అయ్యా. ఆకాశం నా సింహాసనం అంటున్నావయ్యా, భూమి నా పాదపీఠం అంటున్నావు ప్రభా. ఈ పాదపీఠం మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి రాజా. ఈ రాత్రి వాళ్ళ సమయంలో మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నాయనా, నా పట్ల ఎవరైతే అభ్యంతర పడని వాడు ధన్యుడు అని ఉత్తరం ఇస్తున్నావో నా తండ్రి, మేమైతే అభ్యంతర పడమయ్యా, నీ వైపే చూస్తున్నామయ్యా. మేము మనుషుల వైపు చూడటం లేదయ్యా. మమ్మల్ని వాళ్ళు ఏమన్నా అనుకోని ప్రభా, కానీ నా తండ్రి మీరే మాకు కావాలయ్యా. మీరే నిత్య వెలుగు ప్రభా. మీరు లేని జీవితంలో మేము క్షణపాటు కూడా జీవించలేమయ్యా ప్రభా. ప్రతి క్షణంనైనా నా తండ్రి నీ వెలుగుతో మమ్మల్ని నింపబడండి, ఆశీర్వదించబడండి. ప్రతి ఒక్క గృహం చుట్టూ కాపుదల ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా దొంగల భయం, చెడు ప్రేరేపణలతో భయపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకి నైనా నీ శక్తిని బలం దయచేసి నీ నామను హెచ్చింపు చేసుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్క గృహంలో నా తండ్రి ప్రతి దినంనైనా అసమాధానంగా జీవిస్తున్నారయ్యా. భార్యాభర్తల మధ్య కానీ, అత్తమామల మధ్య కానీ నైనా నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క బిడ్డ అనేక రకాలుగానైనా నా తండ్రి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అనేక రకాల శోధనలు అయ్యా. అపవాది ఏ బిడ్డలు ముట్టినైనా రకరకాలుగా నేను వాడబడుతుందనైనా వాళ్ళందరిలోంచి అపవాదిని తొలగించి నేను ఆమెను హెచ్చింపు చేసుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్క గృహంలో నా తండ్రి నీ వెలుగుతో నింపబడండి. వాళ్ళ హృదయం అనే మననేతలను తెరబడండి. శాంతి సమాధానం దయచేయండి. ఏక మనసు ఏకాత్మ కలిగి కుటుంబం అంతా కట్టబడటానికి సహాయం దయచేయండి. నేను ఆమెను హెచ్చింపు చేసుకుని వాళ్ళ చదువుల్లో, జాబుల్లో, వాళ్ళ జీవితాల్లో దీవించండి. ఏ గృహంలో ఏ బిడ్డకైతేనైనా అనారోగ్యంతో ఉన్నారో ప్రభా, ఏ బాధలో ఉన్నారు, ఏ శోధనలో ఉన్నారు, విరిగి నలిగిన హృదయాల్లో ఉన్నారో ప్రభా, నా తండ్రి ఇరిగి నలిగిన హృదయాన్ని గాయాలు మానుపోవాడు నీవే కాబట్టి సహాయం దయచేయండి. నా తండ్రి స్వస్థత విషయంలోనైనా ఏ బిడ్డ అయితే నేను అనారోగ్యంతో బాధపడుతుందో ఆ బిడ్డని గాయపడ హస్తంతో ముట్టి నన్నెత్తమైన చరకాల వరకు సంపూర్ణ స్వస్థత దైత్యమును ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తను ఏ విషయంలో అయినా సహాయం చేసే దేవుడు నువ్వయ్యా. నేను ఆమెను హెచ్చింపు చేసుకొని నేను ఆమెను గనపరచుకోండి.
జాబుల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి. నా తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారికి సహాయం దయచేయండి ప్రభా. వివాహాల విషయాల్లో సహాయం దయచేయండి అయినా నా తండ్రి. ఈ రాత్రి వాళ్ళ సమయంలో నా తండ్రి ప్రభా, నా తండ్రి చిన్న బిడ్డలు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. పెళ్ళిళ్ళ రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి నా తండ్రి. నూతనంగానైనా ఇంకా ఎన్ని శుభకార్యాలు మొదలుపెట్టున్నారో వాళ్ళకి కావాల్సిన వాటన్నిటిలోనైనా నీ కృప తోడుగా ఉంచి ఆ పని బాటలన్నింటిలో తోడుని సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా, వ్యవసాయదారులు నా తండ్రి రాత్రి పొగులునైనా పంట పొలాల్లోకి వెళ్తున్నారయ్యా నా తండ్రి. ఎక్కడనైనా చాలాల్లో ఎక్కడ ఏ విష పురుగులు ఏ బిడ్డను పట్టకుండా కాపాడండి. వాళ్ళు వేసిన ప్రతి ఒక్క పంట చుట్టూ కాపుదరించి నన్ను సంతోషంగా వాళ్ళ హృదయపూర్వకంగా సంతోషంగా ఆనందంగా జీవించే జీవితాన్ని వాళ్ళకి దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా నా తండ్రి. వాళ్ళ పంటల చుట్టూ కాపుదలించని సహాయం దయచేయండి ప్రభా. ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా ఏ పాములు, ఏ తేళ్ళు, ఏ విష పురుగులు, విష జంతువులైనా ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినా ఎక్కడ ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి. ప్రతి ఒక్క బిడ్డ పడకల చుట్టూ నీ కాపుదలు ఉంచండి. ప్రతి ఒక్క బిడ్డ పడకలను కూడా నీ హస్తం తోటి ముట్టండి అయ్యా. ఆదమర్చి నిద్రపోతున్న సమయంలో నా తండ్రి ప్రభా, నా తండ్రి ప్రభా, ఏ విష పురుగులు ముట్టకుండా కాపాడమని. అందుకని నీ హస్తములో ఆ పడకలతో ముట్టితేనైనా, నీ హస్తంలో ఆ పడకలు ముట్టినప్పుడునైనా ఏ బిడ్డ ఎట్లా నిద్రపోయినైనా, ఆదమర్చి నిద్రపోయినప్పటికైనా ఏ చెడు ముట్టదయ్యా. నీ కృప ప్రతి బిడ్డగా తోడించడం సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కంచెని వేయండి. ఎక్కడెక్కడ ఇంకా ఎంతమంది బిడ్డలైనా నిద్రలేని పరిస్థితుల్లో రాత్రి వేళ సమయం భయపడుతున్నారు ప్రభా. ఆ కలవరింపులు చెడు ప్రేరేపణలు తీసుకొస్తున్న చెడు ప్రేరేపణలు తొలగించండి. దొంగల భయం తొలగించండి. నీ నామాన్ని హెచ్చింపు చేసుకొని ప్రతి క్షణం నీ స్వరం వినపడే భాగ్యాన్ని దయచేయండి. ఏ గృహంలో మరీ భయంకరమైన బాధలతోటి శోధనతోటి భయపడుతున్నారో ఆ గృహంలో నీ స్వరం మాత్రమే, నీ స్వచ్ఛమైన వెలుగు మాత్రమే నింపబడి దీవించండి, ఆశీర్వదించండి. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి, వితంతులను జ్ఞాపకం చేసుకోండి. ఒంటరితనంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి జంటగా మీరుండి సహాయం దయచేయండి ప్రభా. స్తోత్రం నాయన. ఇంకా ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలైనా ఇరుకులు, ఇబ్బందులు బాధపడుతున్నారు, వాళ్ళకి సహాయం దయచేయండి. రాత్రి వాళ్ళ ప్రయాణంలో నీ కృప తోడుగా ఉంచండి. భూమి మీద నడుస్తున్న ప్రతి ఒక్క ప్రయాణం చుట్టూ కాపుదల, ప్రతి ఒక్క వాహనం నడుపుతున్న ప్రతి ఒక్క బిడ్డ హస్తములు హస్తములుగా మార్చి నీ కృపా బిడ్డలకు తోడుగా ఉంచి ఆ బిడ్డల చుట్టూ కంచెను వేయండి. ప్రయాణం అంతట్లో ప్రభా తిరిగి వెళ్ళి ప్రతి ఒక్క బిడ్డ తిరిగి గృహాలకు వచ్చేంతవరకు నన్ను ఎక్కడ ఏ చెడు ముట్టకుండా కాపాడండి నా తండ్రి. సముద్రాలపైన రాత్రి వాళ్ళ సమయంలో నడుపుతున్నప్పటికీ నాయన నీ కృప తోడుగా ఉంచండి. ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి నా తండ్రి. ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనం చుట్టూ కాపుదల నా తండ్రి. నామను హెచ్చింప చేసుకొని ప్రతి ఒక్క హస్తములని హస్తములుగా మార్చండి అయ్యా ప్రభా. వాహనాలు నడిపే ప్రతి ఒక్క బిడ్డకి నీ కృప తోడుంచాలయ్యా. ఒక్క బిడ్డ ధరనైనా నా తండ్రి ప్రభా ఎంతోమంది ప్రమాదకరంగా భయపడుతున్నారయ్యా నా తండ్రి. అటు పరిస్థితులు ఎవరికి రాకూడదయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా సంతోషకరంగా బయటికి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డ సంతోషకరంగా మళ్ళీ గృహాలకు చేరేంత వరకు ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి తండ్రి. మంచి జ్ఞానాన్ని దయచేయండి, మీ జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. ఆ బిడ్డలకు ఆపద రాబోతుందంటే నైనా ముందేనైనా సహాయం దయచేయండి. మీ స్వరం వినిపించి ఆ బిడ్డలనైనా మంచి అయితేనైనా వెళ్ళడానికి సహాయం దయచేయండి. చెడు అయితేనైనా బిడ్డలు వెళ్లకుండా ఆపడానికి సహాయం దయచేయండి అయ్యా నా తండ్రి. అపవాది ఏ విధంగా శోధించాలని చూసినానైనా నీ కృప తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నానయ్యా నా తండ్రి ప్రభ. ఇంట్లో బయటనైనా ప్రతి క్షణం నీ కృప కావదాలు తోడుగా ఉంచండి. ప్రతి క్షణం నీ కంచెని విని ప్రతి ఒక్క బిడ్డకి దేవతలకు కావలుగా పెట్టండి అయ్యా ప్రభా. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి. గర్భంలో పెరుగుతున్న శిశువు మంచిగా ఆరోగ్యంగా పెరగడానికి నైనా సహాయం దయచేయండి. కాన్పులకు వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా మంచిగా ఆరోగ్యమైన బిడ్డగానైనా నా తండ్రి భూమి మీదకి రావడానికి సహాయం దయచేయండి. తల్లి బిడ్డలు క్షేమకరంగా గృహాలకు చేరేంతవరకు నీ కృప తోడుగా ఉంచండి. వైద్యం చేస్తున్న ప్రతి ఒక్క హస్తములు నీ హస్తములుగా మార్చండి. వైద్యం చేయలేము అని భయపడుతున్న వారు కూడా నా తండ్రి ధైర్యంగా చేసే విధంగా నీ హస్తములుగా వాడబడండి. దేవుడు తర్వాత దేవుడు అంతటి వారండి. దేవుడు అంతటి వారు కదా వైద్యులు నా తండ్రి. నీ హస్తములుగా మార్చి దీవించి ఆశీర్వదించండి ప్రతి ఒక్కరినైనా నా తండ్రి. నీ నామను మహిమపరిచే విధంగా సహాయం దయచేయండి. ఎంతమంది బిడ్డలనైనా స్వస్థత లేక బాధపడుతున్నారు వాళ్ళందరికీ మళ్ళీ స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. పక్షవాతంతో కానీ నా తండ్రి ప్రభు మంచాల మీద ఉన్న ప్రతి ఒక్క బిడ్డని నీ గాయపడే హస్తంతో ముట్టండి తండ్రి ప్రభా. సహాయం దయచేయండి నా తండ్రి ప్రభా. ఇంకా వీల్ చైర్లోనైనా బిడ్డలు ఎంతోమంది పసిబిడ్డలు నా తండ్రి ప్రభా. నా తండ్రి బిడ్డలు నోరు లేని బిడ్డలుగా నా తండ్రి ప్రభా. పిల్లలు ఎదుగుతున్నప్పటికీనైనా వయసు వస్తున్నప్పటికీనైనా బిడ్డలకి ఏమీ తెలియని పరిస్థితులు, లేగలేని పరిస్థితులు ఎంతమంది ఉన్నారు ప్రభా నా తండ్రి. వాళ్ళందరినీ నడిపించి నీ నామను మహిమపరచుకోమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ప్రభా. నీ చిత్తం ప్రతి ఒక్క బిడ్డ పైన అభిషేకించబడిన కాక నీ చిత్త ప్రకారం నడవాలయ్యా. నీ జ్ఞానాన్ని నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. ఇంట్లో బయట ఎక్కడ ఏ విధంగా ఏ జ్ఞానం కావాలనైనా ఆ జ్ఞానం
కొదువు లేకుండా నేను సహాయం దయచేయండి. నా తండ్రి చదువు రాని బిడ్డలకునైనా మంచిగా నేను చదువుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి, జ్ఞాపశక్తిని దయచేయండి అయ్యా, వివేచన కలిగిన మనసును దయచేయండి అయ్యా, ప్రతి ఒక్క హృదయాలను పూర్ణ మనసుతో నిన్ను ఆహ్వానించుకునే మనసును దయచేయండి అయ్యా. నా తండ్రి ఎక్కడెక్కడ సువార్త అందటం లేదో ఆ గ్రామాల్లో అందటానికి సహాయం దయచేయండి. ఏ గృహంలో అయితే సువార్త లేకుండా ఉందో ఆ గృహంలో సువార్త అందటానికి సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి ప్రభా, ఆత్మీయ సంఘాలన్నీ నాయన కట్టబడాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డ మనసు ఏకాత్మ కలిగి జీవించాలి. అటు కృపను దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క దైవ సేవకులనైనా ఒకరినొకరు ప్రేమించుకున్న మనసును దయచేయండి. లోకమంతానైనా సంఘాలు ప్రతి ఒక్క సంఘం అభివృద్ధి పొందాలయ్యా. తండ్రి దైవ సేవకులు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయాస ఎక్కడ వ్యర్థం కాకుండా నూతన ఆత్మలు సంపాదించడానికి ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతల అపవాది తీసుకురాకుండానైనా ఒకరినొకరినైనా ఒక తండ్రి బిడ్డలుగా నైనా జీవించాలయ్యా. ఈ లోకమంతా నా తండ్రి నీవే మాకు తండ్రి అని చెప్పారని నమ్మి విశ్వాసంతో నేను అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగే విధంగా కుటుంబాల్లో జరిగించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నూతన మార్గాలు తెరవబడండి అయ్యా. నా తండ్రి పాపుల కోసమే వచ్చాను, పరిశుద్ధుల కోసం రాలేదన్నావయ్యా. నా తండ్రి మేము పాపులమేనయ్యా. నా తండ్రి పాపుల విడుదల కోసం నైనా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. పాపి నా తండ్రి ప్రభా, పాపం చేస్తున్న ఆ పాపంలో నా తండ్రి ప్రభా దాగి ఉన్న పాపి చనిపోవాలి కానీ నేను ఆత్మ కాదు కదా ప్రభా, సహాయం దయచేయండి. ప్రతి ఒక్క ఆత్మ రక్షింపబడాలి, ప్రతి ఒక్క ఆత్మన బలంగా నిలబడాలి. అటు దయచేయండి. వాహనాలు నడుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డని నా తండ్రి సమృద్ధిగా దీవించి ఆశీర్వదించండి. జాబులు చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను నైనా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించండి. నా తండ్రి చదువులు చదివించుకోలేకపోతున్న బిడ్డలను అన్నవారికి నైనా సహాయం దయచేయండి. గృహాలు లేని వారికి సహాయం దయచేయండి. నా తండ్రి సొంత స్థలాల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి. పొలాలు కొనుక్కోవాలనుకున్న వారు, జీవాలు కొనుక్కోవాలనుకునేవారు, పశువులు కొనుక్కునేవారుగా నా తండ్రి ప్రభా ఎంతమంది ఎన్ని తలంపుల్లో ఉన్నారో వాళ్ళన్నింటిలోనైనా నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభా రాత్రి పగులు కష్టపడుతున్నాయినా నా తండ్రి చేసుకున్న ధనం నిలబడకుండా నైనా నీరైపోతున్నా ప్రతి ఒక్క గృహంలోనైనా నా తండ్రి ప్రభా సమృద్ధిగా నిలబడటానికి సహాయం దయచేయండి. ఏ గృహంలో అపవాదినైనా నా తండ్రి సంపాదించిన సంపాదన నీళ్ళు పారు చేస్తుందో ప్రభా, నా తండ్రి ప్రభా నీరుగానైనా కారిపోకుండానైనా నా తండ్రి ప్రభా సహాయం దయచేయండి. సమృద్ధిగా వాళ్ళు సంపాదించుకుని ప్రతి ఒక్క ధనం వాళ్ళకి నిలబడే భాగ్యాన్ని దయచేయండి. వాళ్ళు తిని తృప్తి పొంది ఎదుటి వారికి పెట్టేవారికి సహాయం దయచేయండి అయ్యా. లేదన్న వారికినైనా ఉన్నవారు సహాయం చేసే మనసును ప్రతి ఒక్కళ్ళ దయచేయండి అయ్యా. అనాథలుగానైనా నడి రోడ్డు మీద ఎంతోమంది బిడ్డలనైనా నా తండ్రి వండడానికి స్థానాలు కూడా లేకనైనా గృహాలు లేక మంచుకినైనా ఎంతోమంది మరణిస్తున్నారయ్యా. నా తండ్రి అటు పరిస్థితులు ఇంకే బిడ్డకు రాకూడదునైనా కృపను దయచేయండి అయ్యా. ప్రేరేపించండి అయ్యా ప్రభా. మంచి మనసున్న వారినైనా ప్రేరేపించబడినైనా వాళ్ళందరూ సహాయం మంచి గృహాన్నినైనా వాళ్ళు కొనడానికి కావాల్సిన స్థలాలను ఏర్పాటు చేసి నీ నామాన్ని హెచ్చింపు చేసుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అనాథల సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీ నారుగా దీవించి ఎత్తుపట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను. వారిని వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించమని నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా ప్రార్థన ఏది వ్యర్థం కాదయ్యా. నా తండ్రి ప్రభా నీ లేఖనంలో నెరవేర్చినట్టు నా తండ్రి ప్రతి ఒక్క దానికి జవాబిచ్చే తండ్రి నీవయ్యా. నీ నామాన్ని హెచ్చింపజేసుకుంటావయ్యా. ప్రతి ఒక్క బిడ్డ పట్ల జవాబిస్తావయ్యా. కానీ నీ చిత్తానుసారంగా ఇస్తావయ్యా. ఆ ఓపికనైనా ఆ ఓపిక మాకు దయచేయండి. నా తండ్రి అట్టి మనసును మాకు దయచేయండి. మీరు ఇచ్చేంత వరకు నా తండ్రి దీన మనసు కలిగి నీ వారుగా నీ వైపు చూసే వరకు మమ్మల్ని దీవించండి. తెలిసి తెలియకనైనా నా తండ్రి ప్రభా మేమేమైనా సనుగుకుంటున్నామేమోనైనా క్షమించమని వేడుకుంటున్నామయ్యా. మా కుటుంబాల కార్యాలు జరగలేదంటే నైనా నీకు ఏదో వ్యతిరేకంగా మేము జీవిస్తున్నామని చెప్పని అనుకుంటున్నామయ్యా. క్షమించండి ప్రభా. ఆ పొరపాట్లు ఇంకా మరి ఇంకో క్షణం జరగకోకుండా నా తండ్రి హిమమ్మ కంటే తెల్లనైన మనసుగా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ప్రతి క్షణం మేము చేసే ప్రతి ఒక్క పొరపాట్లనైనా మాకు తెలియపరిచినైనా ఆ తప్పులు చేయకుండా ఉండేదానికి మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. తండ్రి ప్రభా మీరు తప్ప ఎవరున్నారయ్యా, మాకు సహాయం దయచేయండి. నా తండ్రి రాత్రి వాళ్ళ సమయంలోనైనా ఎంతోమంది బిడ్డలు ప్రభా ఆకలి పస్తులతోనైనా నా తండ్రి ఆకలి దప్పులతోనైనా జీవిస్తున్నారు ప్రభా. జీవాహారం కోసం అనే దప్పికతోటి ఎంతోమంది ఉంటున్నారయ్యా. మరి ఆకలి దప్పులు శరీరానికి కావాల్సిన ఆకలి దప్పులకు కూడా ఎంతోమంది ఎదురు చూస్తున్నారు ప్రభా. వాళ్ళందరికీ ఎవరికి ఏది కావాలో సహాయం దయచేయండి. ఆత్మకు కావాల్సిన బలం, శరీరానికి కావాల్సిన బలంలో దయచేయండి అయ్యా. జీవాహారం జీవజలాన్ని ప్రతి ఒక్క బిడ్డకు అభిషేకించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ఇంకా ఎన్నటికీ ఆకలి దాహం కాకుండా ఉండే విధంగా అటు ప్రతి ఒక్క బిడ్డ పైన అభిషేకించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా దైవ సేవకులకు మంచి ఆరోగ్య నాశనం దయచేసి వారిని వారి కుటుంబాలని దీవించి ఆశీర్వదించమని వాళ్ళు చేసిన పరిచర్లో ఎక్కడ వాళ్ళ ప్రయాణంలో ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతలు రానికుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డ తిరిగి క్షేమకరంగా మళ్ళీ గృహాలకు చేరేంత వరకు నీ కాపుదల ఉంచండి అయ్యా. రాకపోక ప్రయాణం అంతట్లో ఈ రాత్రి సమయం, రేపు ఉదయకాల సమయం నా తండ్రి ప్రతి క్షణం ప్రభా నీ కృపా కాపుదలు తోడుగా ఉంచండి. వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క పరిచర్లోనైనా నా తండ్రి సఫలపరిచి నీ నామాన్ని హెచ్చింపు చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. నూతనంగా ఇంకా నూతన ఆలోచనలు ఇచ్చినైనా నూతన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. లోతైన మర్మాలు
మర్మాలు ప్రతి ఒక్క సేవకుల ద్వారానైనా లోతైన మర్మాలు తెలుసుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. నీ జ్ఞానం లేనిది, నీ ఆత్మ లేనిది నాయన మేము దేనికి పనికిరామయ్యా. ఏ పాటి వారమయ్యా, మనుషులం నాయన, ఏ పాటి వారం మేము దేనికి పనికిరామయ్యా. మాకు మాటలు సరిగ్గా రావయ్యా. మీరు చెప్పే మీ అంత అనుభవం మాకు లేదు తండ్రి ప్రభా. మీ తలంపులు మా తలంపులు వేరంటున్నావయ్యా. నిజమేనయ్యా, నీ తలంపులకునైనా మేము ఏమి ఇచ్చుకున్నా రుణం తీరదయ్యా. మీరు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టినైనా అందుకేనైనా నీ తలంపులు మాకు కావాలనుకుంటున్నామయ్యా. స్థిరమైన నీ తలంపులు మాకు దయచేయండి. స్థిరమైన నీ హృదయాలచలు మాకు దయచండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయినా. ప్రతి ఒక్క గృహంలో ఆర్థిక పరిస్థితులు తొలగించండి. ఏ గృహంలో ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి వాటికి ఆర్థిక పరిస్థితులన్నీ తొలగించి, ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించినైనా ప్రతి ఒక్క దాంట్లో సహాయం దయచేయండి. లోన్ విషయాల్లో ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారో వాళ్ళకు కూడా సహాయం చేయమని, ఏ లోన్ విషయంలో ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాటన్నిటిలో నీ కృపతోడుగా ఉంచే సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. చేతి పనుల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అప్పుల బాకీల నుంచి విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నాను. నిన్ను ఆశ్రయించిన వారికి ఏది కొదువు ఉండదయ్యా. సహాయం దయచేయండి ప్రభా. నీ నామానికి మహిమ కలుగును కాక, నీ నామానికి ఘనత కలుగును కాకయ్యా. నా తండ్రి జలుబులు దగ్గులు ఏ గృహాల్లో ఉన్నాయో నా తండ్రి వాటన్నిటిని తొలగించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇంకా నాయన అపవాది నాయన వైరస్ జరాలుగా తీసుకొస్తున్న అనేక రకాలుగా కుక్కల్లోనూ నా తండ్రి అనేక రకాలుగా జబ్బులుగా తీసుకొస్తున్న అపవాది శోధనలని వేసిన నామంలో ఇప్పుడు పెట్టి పార్థంగా నా తండ్రి ఆమెనయ్యా. సైతాన్ శోధన నుంచి విడుదల కలిగించండి అయ్యా. నా తండ్రి ఏ బంధకాలు ఏ శోధనలు ఉన్నప్పటికీ తొలగించండి అయ్యా. ఏ గృహదోషములు ఉన్నప్పటికీ వాటి అన్ని బయటికి పారదలండి అయ్యా. ఆ బిడ్డలు కాపాడండి, రక్షింపజేయండి. ఎవరైనప్పటికీనైనా ప్రతి ఒక్క బిడ్డ నీ నామాన్ని మహిమపరిచే విధంగా ఉండాలి. అటు కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. దేవుడు నిజంగా మాతో మాట్లాడుతున్నాడు, మా కుటుంబాల కోసం ప్రయాస పడుతున్నాడని నమ్మకం విశ్వాసం కలిగినైనా ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో సాక్ష్యాలుగా రావాలి ప్రభా. అటు కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఒక్క బిడ్డ ధర లెక్కింపలేని కుటుంబాలుగా రావాలి ప్రభా. అట్టి కృపని దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా ఇరిగి నలిగిన హృదయాలతో ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి సహాయం దయచేయండి. జాబుల విషయాల్లోనైనా బిడ్డలు నలిగిపోయి ఉన్నారు ప్రభా. వాళ్ళ జాబులనైనా ఏ చదువుకొని ఆగిపోయి ఉన్నారు. ఆ చదువులకు సంబంధించిన జాబులనైనా నా తండ్రి ప్రభా అధికారులకు ప్రేరేపించబడినైనా, అధికారులు మనసును మార్చినైనా ఆ బిడ్డలకు జాబ్ ఇస్తామని ఫోన్ మెసేజ్ వెళ్ళడానికి సహాయం దయచేయండి అయ్యా ప్రభా. అధికారులకు ప్రేమను కలిగించండి అయ్యా ప్రభా. ఎట్టి వారి మనసునైనా మార్చే తండ్రి మీరేనయ్యా. మీ ప్రేమ లేదనైనా మేమేమి చేయలేమయ్యా. నా తండ్రి వాళ్ళ మనసులో మార్చి ఎంతమంది దీన మనసుతో ఎదురు చూస్తున్నారో ప్రభా. మా తల్లిదండ్రులు జాబ్ మాకు రాలేదు, మేము ఏమి చేయలేకపోతున్నామని చెప్పని బాధపడుతున్నారు. వాళ్ళందరికీ సహాయం దయచేయండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, ఆయుష్ను దయచేయండి. నా తండ్రి ప్రతి క్షణం నిన్ను నీ నామాన్ని గణపరుస్తూ నీ నామాన్ని స్తుతిస్తూ జీవించే జీవితంలో ప్రతి ఒక్క బిడ్డ జీవించాలయ్యా. ఎల్లప్పుడూ నిన్నే స్తుతించాలి. నీకు మాత్రమే మోకరించే బిడ్డలుగా ప్రతి ఒక్క బిడ్డ జీవించాలంటే ప్రభా అద్భుతాలు ఆశ్చర్యాలు వాళ్ళ గృహాల్లో జరిగించి, నూతన కార్యాలు జరిగించి నీ నామాన్ని మహిమపరచుకోమని, నీ సన్నిధిలో సాక్ష్యాలుగా నడిపించుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఆరోగ్య విషయంలో కానీ నాయన ప్రతి ఒక్క దాంట్లో సమస్తం ఏదైనప్పటికీనైనా నా నెరవేర్చి నీ నామాన్ని హెచ్చింపు చేసుకొని మళ్ళీ నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నానయ్యా. కొండల ప్రాంతంలోనైనా నా తండ్రి సహాయం చేసేవారు ఎవరు లేని పరిస్థితులు ఎంతోమంది బిడ్డలు అనాథలు బతుకుతున్నారయ్యా. వాళ్ళకి నా తండ్రి గృహాలు లేక, నా తండ్రి తినడానికి తిండి లేకనైనా విషపు జంతువుల మధ్య తిరుగుతున్నారయ్యా. పసిబిడ్డలు పెద్దలు నా తండ్రి ప్రభా ఉండటానికి నాయన లేని దిక్కులోనైనా దిక్కులేని వారుగా జీవిస్తున్నారు. వాళ్ళందరికీ సహాయం దయచేయండి అయ్యా. వాళ్ళు ఏ భాష వారైనప్పటికీనైనా లోకమంతా ప్రతి ఒక్క చోటనైనా ప్రతి ఒక్క బిడ్డకనైనా ప్రతి ఒక్క ఆత్మ విలువైంది కదా ప్రభా. మీరు నిర్మించిన నిర్మాణాన్నైనా కూల్చిపోకుండానైనా అపవాది కూల్చకుండా సహాయం దయచేయమని నేను ఆమెను హెచ్చింపు చేసుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా ప్రభా. మీరు కట్టిన ఏ కోట కూలకూడదనైనా ప్రతి ఒక్క కోటనైనా అద్భుతాలు ఆశ్చర్యాలు చూసి నేను ఆమెను గణపరిచేవారుగా దీవించాలయ్యా. పెంట కుప్పల నుంచి లేపే తండ్రి మీరయ్యా. సహాయం దయచేయండి నాయన. ఈ దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డ చదువుల్లో జాబుల్లో నైనా మంచి పనులకి ఎంతమంది వెళ్ళున్నారు వాళ్ళందరినీ కృపల జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయ బిడ్డలైనా ఇంకా ఆత్మ పొందుకోవడానికి వాళ్ళకి కావాల్సిన జ్ఞానము ఏదైతే కొదువు ఉందో అన్ని కొదువులనైనా తీర్చివేసినైనా నా తండ్రి మంచి జ్ఞానాన్ని దయచేసి ఆ బిడ్డలు ఎలా ముందుకు రావాలో ఎలాగ కొనసాగింపజేయాలో నా తండ్రి వాక్యంలో ఏ వాక్యం ద్వారా ఎలా నడుచుకోవాలో నైనా తెలియపరచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి ప్రభా స్తోత్రం నైనా. స్తుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా నీకు అందరమయ్యా. నా తండ్రి ఏమి ఇచ్చినా మీకు రుణం తీర్చుకోలేమయ్యా. ఎన్నో మేలు చేస్తున్నారయ్యా. నా తండ్రి ప్రభా మీ మేలులు ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేమయ్యా. ఇరిగి నలిగిన ఈ హృదయాలను నీకు బలిపీఠంగా అర్పించుకుంటున్నామయ్యా. నీ అర్పణంగా అర్పించుకుంటున్నామయ్యా. దేనికైతే నడిపించుకుంటున్నావు వాటి అన్నింటిలో కొనసాగింపు చేసుకోమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నా తండ్రి ప్రార్థనలో మేము ఏమైతే అడుగుతున్నామో వాటన్నిటిని మేము పొందుకున్నామని చెప్పని నమ్ముచున్నాం తండ్రి. స్తోత్రం నైనా.
జాలర్లు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు నా తండ్రి సమృద్ధిగా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ సమృద్ధిగా చేపలు పట్టుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. జాబుల కోసం ఎదురు చూస్తున్నారు, ఎన్ని రకాల జాబుల్లో ఎదురు చూస్తున్నారు, వాటన్నిటిలో నీ నామాన్ని హెచ్చింపు చేసుకోమని నాయన సాక్ష్యంగా బిడ్డలందరూ నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నారు. వివాహాలు చేసుకోలేని పరిస్థితులు ఎంతమంది ఉన్నారు నాయన, మంచి సంబంధాలు వచ్చి నా తండ్రి ప్రభా సహాయం దయచేయమని నాయన ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా ఎంతోమంది సేవకు వాడబడుతున్నావయ్యా, అందరి బట్టి నీకు స్తోత్రం ప్రభా. ఆ బిడ్డలు బలహీన పడకుండా వాళ్ళకు మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచేసి ఆఖరి వరకు ఇంకా నాయన నూతన ఆత్మగా నా తండ్రి బలం పొందుకోవడానికి సహాయం దయచేయండి. ఆత్మపరంగా శరీర పరంగా కావాల్సిన ప్రతి ఒక్క బలం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి స్తోత్రం నైనా. ఎవరు ఏది అడిగినప్పటికీ ప్రతి ఒక్క దాంట్లోనైనా నిన్ను ఆశ్రయించిన వారికి ఏది తోసివేసే తండ్రి కాదయ్యా, సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభా కడుపులోనైనా ఎంతోమంది నా తండ్రి గర్భసంచులు ఇన్ఫెక్షన్ కన్నైనా, నా తండ్రి క్యాన్సర్ల విషయంలో కన్నా నా తండ్రి ప్రభా ఎన్నో రకాల బాధల శోధనలోనైనా నన్నెత్తి నుంచి అరకాల వరకు ఏ అవయవాల్లోనైనా అపవాది దొంగిలించిన తండ్రి ప్రభా రోగాలుగా తీసుకొస్తుందో ప్రభా ఆ బిడ్డలందరూ నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను కూడా లోకంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా నడినెత్తి నుంచి అరకాల వరకు ప్రతి ఒక్క అవయవాన్ని నూతన అవయవంగా మార్చి దినదినంగా నైనా మంచి ఆరోగ్యం పొందుకునే బిడ్డలుగానైనా అట్టి దైత్యమైన అరికాల వరకు సంపూర్ణమైన స్వస్థత నా తండ్రి ఇప్పుడే వచ్చుగా నా తండ్రి వేస్తున్నాములామనయ్యా. తండ్రి బిడ్డల పట్ల తల్లిదండ్రుల పట్ల బిడ్డలనైనా నా తండ్రి మంచిగా జ్ఞానం కలిగి ఒకరినొకరు ప్రేమించుకునే మనసును దయచేయండి. ఎవరు విడిపోకూడదునైనా నా తండ్రి తల్లిదండ్రులు భారమయ్యారని చెప్పని బయటికి పారదలకూడదునైనా, బిడ్డలు మాకు పనికిరారని చెప్పని పారవేయకూడదునైనా నా తండ్రి ప్రతి ఒకరినొకరు ప్రేమించుకునే మనసును దయచేయండి. కుటుంబం అంతానైనా ఏక మనస్సు ఏక ఆత్మ కలిగి జీవించే జీవితాన్ని దైత్యమని ఈ లోకమంతా ఒకరినొకరు ప్రేమించుకునే మనసుని శాంతి సమాధానంగా ఉండే భాగ్యాన్ని దైత్యమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఏ బిడ్డ అయితే మా చుట్టుపక్కల జనాలు భయంకరంగా ఉన్నారు అని చెప్పని భయపడుతుంది, ఆ బిడ్డల మనసును మార్చినైనా ఆ గృహాల జోలికి వెళ్లకుండా ఆ గృహాల వైపు వాళ్ళ మనసు పోకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రశాంతమైన నిద్ర కలగచేయండి అయ్యా. నా తండ్రి ప్రభ నీ నామాన్ని హెచ్చింపజేసుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. పోలీస్ ఆఫీసర్లు అందరినైనా వారి కుటుంబాలు దీవించండి, ఆశ్రదించండి. వారు చేస్తున్న ప్రతి ఒక్క మంచి పనులు మెండారుగా దీవించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మరి నా తండ్రి ప్రభ అనాథ శరణాలయాలు నడుపుతున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, వాళ్ళ సహాయం చేస్తున్న వారందరూ మెండారుగా దీవించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభా ఏ బిడ్డనైనా ఏ సమస్యలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి సృష్టించిన దేవుడు నీవయ్యా. నా తండ్రి ప్రభా వదిలిపెడతామని మేము అనుకోమయ్యా, కానీ ఈ సమస్యల ద్వారా ఎట్లా మేము ముందు కొనసాగింపజేయాలో ప్రతి ఒక్క బిడ్డకి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఏ ప్రభా ఏ బిడ్డ జీవితం నష్టపాలు కాకూడదు, ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా ఉండాలి, దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభా చేస్తున్న ప్రతి ఒక్క మంచి పనిలో ప్రతి ఒక్క దాంట్లో నీకు తోడుగా ఉంచండి. బిజినెస్లు నడుపుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఎన్ని రకాల జాబులు చేస్తున్నారో అన్ని రకాల జాబులు చేసేవారు అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నేను ఈ ఛానల్ నడుపుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభా ఫ్యాక్టరీలు నడుపుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని అయినా నా తండ్రి చేతి పనులు వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా చిన్న చిన్న వ్యాపారాలు నడుపుకుంటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని గృహాల్లో బిజినెస్లో స్త్రీలు కానీ పురుషులు కానీ ఎన్ని రకాల బిజినెస్లు నడుపుతున్నప్పటికీ నేను నూతనంగా మొదలుపెట్టిన వారు అప్పటికైనా సహాయం దయచేయండి ప్రభా, దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళకి నీ కృప తోడుగా ఉంచండి. మేము చేయలేము అన్న పని కూడా చేసే భాగ్యాన్ని అట్టి ధన్యత బిడ్డలకు దయచేసినైనా నేను నామాన్ని హెచ్చింపు చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఏ బిడ్డ జీవితం వ్యర్థం కాకూడదయ్యా, లోకం వైపు చూడకూడదనైనా నా తల్లి కష్టపడి జీవించే బిడ్డలుగానైనా శ్రమించే జీవితంలో నడటానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నేను నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. హాస్టల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ కాపుదల ఉంచండి అయ్యా. మన తండ్రి ప్రభ ఇంకా ఎక్కడ ఎవరో ఏ విధంగా బాధపడుతున్నారో వాళ్ళందరూ సహాయం దయచేయండి. తల్లి పాలు కోసం పసిబిడ్డలు ఎంతమంది నాయన బాధపడుతున్నారో వాళ్ళందరికీ శ్రేష్టమైన పాలు దయచేయండి. హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి ప్రభా నీ హస్తంతో ముట్టి సంపూర్ణ స్వస్థత పరిపూర్ణ సంతోషం నా తండ్రి బిడ్డలు దయచేసి నా తండ్రి తిరిగి సంతోషంగా గృహాలకు రావడానికి సహాయం దయచేయండి అయ్యా. ఇంకెక్కడ ఏ ఒక్క విషయంలో కూడా ఏ ప్రమాదం ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి అయినా. ప్రతి ఒక్క బిడ్డని వైపు చూసే భాగ్యాన్ని దయచేయండి. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏది కొదువు ఉండదు. మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ మనకు కాపుదల ఆయన ఉంటాడు అని చెప్పని నమ్మకం విశ్వాసం కలిగే విధంగానైనా నా తండ్రి మీ కృపను దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డకి దర్శనాలు కలగజేయండి, మీ స్వరాన్ని వినిపించండి. ఏ బిడ్డకి ఏది నీ చిత్తమని నెరవేర్చండి. నా మన హెచ్చింపు చేసుకొని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి స్తోత్రం నాయన, తండ్రి స్తోత్రం నాయన. తండ్రి ఇంకా ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలు ఇబ్బంది పడుతున్నారో ప్రభా వాళ్ళందరూ కూడా సహాయం దయచేయండి అయ్యా. తండ్రి మీరు తప్ప ఎవరున్నారయ్యా ప్రభా, ఎంతోమంది నడు రోడ్ల మీద బాధపడుతున్నారు. వాళ్ళని చూసినైనా ఏమి చేయలేని పరిస్థితుల్లో జీవిస్తున్నామయ్యా. అటు వారందరికి సహాయం దయచేయండి అయ్యా. ఇంకా గవర్నమెంట్ ద్వారానైనా ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా ఎక్కడెక్కడ సహాయం అందటం లేదో వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి.
వాళ్ళు సహాయం చేసిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించి వాళ్ళు చేసిన ప్రతి ఒక్క మంచి పనిలో వాళ్ళకి రాకపోక ప్రయాణం అంతట్లో నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాయి. కోటి విషయాల్లో కూడా ఎంతమంది నా తండ్రి ప్రభ బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు కూడా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఏదైనప్పటికీ న్యాయం తీర్పు తీర్చే తండ్రి నీ ఉండగా భయం వెళ్ళనైనా నా తండ్రి మంచి చేసే ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఎవరి జీవితాలు నష్టపాలకూడదు అయ్యా, సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా బయటికి వెళ్ళి ప్రతి ఒక్క బిడ్డ తిరిగి గృహాలకు వచ్చేంతవరకు ఏ బిడ్డని ఏ చెడు మట్టుకుండా కాపాడని ప్రతి క్షణాన్ని కంచెని కాపుదల ఉంచండి. నామను మహిపరుచుకొని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా ఎంతమంది బిడ్డలైనా నా తండ్రి బిడ్డలు పని చేయలేని పరిస్థితిలో ఉన్నారో ప్రభా, ఆ బిడ్డలందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి. నాకైతే ఏమీ తెలియదు నైనా, ప్రార్థన చేయడం నా వంతు కార్యాలు జరిగించండి. మీ వంత విశ్వాసంతో మీరు చేస్తారని నమ్మకం విశ్వాసంతో నా తండ్రి మీ ఆత్మధారణ ప్రతి ఒక్క గృహంలో వెలుగుతో నింపబడి ఆశీర్వదించి ప్రార్థన చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. స్తోత్రం నైనా. నా తండ్రి నీ నామానికి ఎప్పుడునైనా ఘనత తెచ్చేవారుగా మేము జీవించాలి, కానీ మిమ్మల్ని బాధ పెట్టేవారుగా మేము ఎవరూ జీవించకూడదు నైనా. నా తండ్రి అటు జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మేము వెళ్ళే ప్రతి క్షణంనైనా మాకు ముందర నీవుగా ఉండి మెట్టగా ఉన్న మార్గాలని సరళం చేసి నూతన మార్గాలు తెరవబడి అయినా నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. మా నలువైపులనైనా మాకు ముందర కుడిపక్క వెడంపక్క మాకు వెనుక నీవుగా ఉండి ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. తండ్రి ప్రభా, మేము వాడుకునే ప్రతి ఒక్క వస్తువును కూడా నీ వెలుగుతో నింపబడండి. ఎక్కడ ఏ విషపురుగులు నైనా వాడుకునే చెప్పుల్లో కానీ బూట్లలో కానీ ఎలాంటి విషపురుగులు విష జంతువులు కూడా ముట్టకుండా కాపాడని చేసే ప్రతి ఒక్క ప్రయత్నాలనైనా సఫలపరచండి. ఆ బాబా అది ఏ విధంగా మమ్మల్ని నష్టపాలు చేయాలని చెప్పని చూస్తున్నప్పటికీ నన్ను మా చుట్టూ యుద్ధం ఆడవాడు యెహోవాయే మాత్రమే ఉన్నాడు అని చెప్పని నమ్మకం విశ్వాసంతో ఎదురు చూస్తున్నాము. దీవించండి, ఆశీర్వదించండి ఆయన. ఈ రాత్రి సమయంలోనైనా ప్రతి ఒక్క బిడ్డ ప్రశాంతమైన నిద్ర కలచేయండి అయ్యా. ఏ బిడ్డ ఏ టెన్షన్లో ఉన్నప్పటికీ నెమ్మది సమాధానం దయచేయండి. రేపు అదే కాల సమయం కూడా ఏ బిడ్డ ముందర నిద్రలేస్తుందో ప్రభా, వాళ్ళు పెట్టే వాళ్ళ పెట్టక ముందే నన్ను వాళ్ళ పాదాల కంటే ముందర నీ పాదాలనైనా వాళ్ళ ముందర ఉండి నా తండ్రి మెట్టగా ఉన్న మార్గాలన్నీ సరళం చేసిన నూతన మార్గాలు తెరవబడి నా తండ్రి ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. రాకపోక ప్రయాణం అంతట్లో తోడుని సహాయం దయచేయండి. వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డ ఎన్ని రకాల పనుల మీద వెళ్తున్నారో, ఇంటర్వ్యూకి వెళ్ళేవాళ్ళు కానీ ఎగ్జామ్ రాసేవాళ్ళు కానీ రేపు అదే కాలం ఎన్ని రకాల ఎగ్జామ్లు జరుగుతున్నాయి. ప్రతి ఒక్క ఎగ్జామ్లో నీ కృప తోడుగా ఉంచే సహాయం దయచేయండి. ఏ ఎగ్జామ్ అయినప్పటికైనా నీ కృప తోడు ఉంచండి, సహాయం దయచేయండి, నీ జ్ఞానం దయచేయండి. ఎందుకు పనికిరాని పాత్రల్ని అని చెప్పని పక్కన పారవేసిన పాత్రల్ని వాడబడే తండ్రి మీరయ్యా. నా తండ్రి చదువు రాని వారినైనా హెచ్చింపజేసే తండ్రి మీరయ్యా. నా తండ్రి ప్రభా, మేము ఎన్నడూ గెలవలేదు, మేము ఈసారి కూడా గెలవని చెప్పని బాధపడుతున్నాం. ప్రతి ఒక్క బిడ్డ విజయాన్ని పొందుకొని విజయవీరుడిగా రావాలయ్యా. అటు కృపను దయచేయండి. వెళ్ళే ప్రతి ఒక్క చోట శాంతి సమాధానం దయచేయండి. మనస్సు నిండా ప్రశాంతంగా నెమ్మది కలగచేయండి, సహాయం దయచేయమని. వాళ్ళకి తెలియనివి ఏమైనా ఉంటేనే వాళ్ళ తలంపులు వాళ్ళ హృదయాలోచనల ద్వారా నా తండ్రి ప్రభా నీ మాటలు వినిపించి నా తండ్రి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. చిన్న బిడ్డల కానించి పెద్ద బిడ్డల వరకు, గర్భంలో ఉన్న బిడ్డ కానించి ముదిమి వచ్చిన బిడ్డల వరకు నేను ప్రతి క్షణం నీ కృప కాపుదల ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ అగ్ని కంచెను వేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. దీవించి ఆశీర్వదించమని నా తండ్రి ప్రభా. ఈ రాత్రి వాళ్ళ సమయం నుంచి రేపు నా తండ్రి ప్రభా రేపు సాయంత్రం మళ్ళీ ప్రార్థనలు కలిసేంతవరకు ఏ బిడ్డని చెడు ముట్టకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అయినప్పటికీ నా తండ్రి ప్రభా ఎంత నా తండ్రి ప్రభా నీకు ఎంత చేసినా నైనా మేము రుణం తీర్చుకోలేం ప్రభా. నా తండ్రి ఎంత చేసిన రుణం తీర్చుకోలేమని నీ పనిలో ముందుకు వాడబడాలంటే ప్రభా ఇంకా బలం కావాలి, ఇంకా శక్తి కావాలి నాయన. ప్రతి ఒక్క బిడ్డకి మంచి ఆరోగ్య ఆయుష్ని దయచేసి నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నా తండ్రి ప్రభా ప్రతి క్షణం చేతుల్లో అరిచేతులు శిల్పాలుగా చెక్కుకోమని ప్రార్థన చేస్తున్నాము. ఏ ఒక్క క్షణం కూడా మమ్మల్ని విడవద్దయ్యా. నా తండ్రి ప్రభా సహాయం దయచని ప్రార్థన చేస్తున్నాం అయ్యా ప్రభా. ఇంకా ఎక్కడెక్కడనైనా ఏ బిడ్డ ఏ ఇబ్బందులు ఉందో నాకు తెలియదు. ఏ బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. ఏ రాత్రిలో సమయం మీరు వచ్చి రాకలో ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన వినయంతో అడిగి వేడుకుంటున్నాను మా పరలోకపు మా తండ్రి. ఆమేన్. యేసయ్య నామంలో మీకు అందరికీ వందనం తెలియజేసుకుంటున్నాను.